హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ అండి. మా ఆడపడుచు చేతి పుదీనా రైస్ చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ ఈ రైస్ చేసుకోవడానికి అయితే మనం ఫస్ట్గా అన్నం ఉడికించుకొని పెట్టుకోవాలండి. సుమారుగా మేమైతే ఒక ½ కిలో వరకు అయితే వండుకొని పెట్టేసుకున్నాము. సో అన్నం అంతా పూర్తిగా చల్లారనివ్వాలి, వేడి వేడి అన్నంతో చేసుకోవద్దు. సో అన్నం పక్కన పెట్టేసిన తర్వాత మనకు పుదీనా ఒక కట్ట వరకు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని నీట్గా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో దాంట్లోనే మన ఘాటు తగ్గట్టుగా పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఎల్లుల్లి అండ్ ఒక 3 వరకు ఏమో లవంగాలు తీసుకోవాలి. అలాగే కొంచెం దాల్చిన చెక్క తీసుకోవాలండి, ఒక చిన్న ముక్క. ఇక్కడ మా దగ్గర లేదు, కొంచెం స్కిప్ చేసేసినాం మేము. తప్పకుండా దాల్చిన చెక్క వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ అన్నీ ఒకటొకటిగా మనం మిక్సీలో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. సో నేను వీడియోలో అయితే ఎలా అయితే చూపిస్తున్నానో తప్పకుండా ఇలానే చేయండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూడండి, మొత్తం గ్రైండ్ అనేది మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా ఉండేటట్టుగా ఇలా అయితే వాటర్ అనేది అసలు ఏం యాడ్ చేయొద్దండి. అలా పేస్ట్ అనేది పక్కన పెట్టేసుకోండి. సో తర్వాత ఒక కళాయి పెట్టుకొని స్టవ్ మీద హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. సో మీకు ఏమేమి కావాలో ఆ పోపు దినుసులు అంతా వేసుకొని కొంచెం జీలకర్ర అనేది ఎక్కువ వేసుకోండి. సో మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే ఎండుమిర్చి కట్ చేసుకొని వేసేసుకోండి. సో వేసుకొని అవి కనుక ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. సో ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే మనము కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అంతా చిటపటలాడిన తర్వాత పల్లీలు వేసేసుకోండి. సో పల్లీలు వేసుకోవడం వల్ల పిల్లలు తినడానికి ఇష్టపడతారు. అలాగే అక్కడక్కడ తగులుతుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో దాంట్లోనే మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇదే విధంగా చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే కొంచెం పసుపు వేసేసుకోండి. పసుపు అనేది కొంచెం కలర్ రావడానికి. దాంట్లోనే మనకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఆయిల్ అనేది ఇలా పైన తేలుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం దీంట్లోనే రైస్ యాడ్ చేసుకోవాలి. సో రైస్ అంతా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. హైలో పెట్టండి. రైస్ యాడ్ చేసినప్పుడు ఒక 2 మినిట్స్ వరకు హైలో పెట్టేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోండి. సో అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు. టైం ఏం పట్టదు. మనకు టైం లేనప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, మనకు పిల్లలకి లంచ్ బాక్స్ కానివ్వండి, చాలా సింపుల్గా చేసేసుకొని పిల్లలకి హెల్తీగా పెట్టవచ్చు. సో పిల్లలు కానీ పెద్దలు కానీ దీనికి కాంబినేషన్గా పెరుగు పచ్చడి చేసుకుని తిన్నా కనుక చాలా టేస్టీగా ఉంటుంది. సో చూడండి, ఫైనల్గా మనకైతే అన్నం అనేది ఇలా మంచిగా రెడీ అయిపోతుంది. మీకు కనిపిస్తుంది కదండి వీడియో క్లియర్గా. సో ఇలా అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు సాల్ట్ అనేది ఏమైనా తక్కువ ఉంటే ఒకసారి పైనుంచి కొంచెం వేసేసుకొని మూత పెట్టేసి ఒక 1 మినిట్ వరకు మీరు ఉడికించారంటే దాంట్లో సాల్ట్ అనేది కలిసిపోతుంది, మంచిగా ఉడికిపోతుంది. అంతేనండి, వేడి వేడిగా పుదీనా రైస్ రెడీ అయిపోయింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ప్లీజ్ అండి, లైక్ అయితే చేయండి. వీడియో అనేది కొందరికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్.